నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు అనుకోని సంఘటనల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అసలు గెలిచేవాళ్లకి మిగతా వాళ్లకి మధ్య ఉన్న ఒకే ఒక్క పెద్ద తేడా ఏంటో తెలుసా? జరగబోయేదాన్ని ముందుగానే ఊహించే సామర్థ్యం. దీన్నే మనం వ్యూహాత్మక అంచనా అంటాం. ఇదేదో మాయమంత్రం కాదో, ఎవరైనా నేర్చుకోగలిగే ఒక సూపర్ పవర్ లాంటి స్కిల్. సరే, మరి దీన్ని ఎలా మన సొంతం చేసుకోవాలో చూద్దాం. ఈ మాటల్లో ఎంత నిజముందో చూడండి. భవిష్యత్తును ముందుగా ఊహించేవాళ్లే దాన్ని కంట్రోల్ చేస్తారు. ప్రతిస్పందించేవాళ్లు దాని చేతిలో కీలుబొమ్మలవుతారు. అంటే మన ముందు ఎప్పుడూ రెండు దారులుంటాయన్నమాట. ఒకటి, అన్నీ జరిగాక రియాక్ట్ అవ్వడం, పరిస్థితులకి బందీ అవ్వడం. రెండోది, ఏం జరగబోతోందో ముందే పసిగట్టి ఆ పరిస్థితులనే మనకు అనుకూలంగా మార్చుకోవడం. మనం ఏ దారి ఎంచుకుంటామనేదే మన గెలుపోటముల్ని డిసైడ్ చేస్తుంది. మనం జనరల్గా రెండు రకాలుగా ఆలోచిస్తుంటాం. ఒకటి, ఏదైనా జరిగాక అయ్యో ఇలా అయిందేంటి అని ఫీల్ అవ్వడం. దీన్నే రియాక్ట్ అవ్వడం అంటాం. రెండోది, ఇలా జరగచ్చు అని ముందుగానే రెడీగా ఉండటం, అంటే యాంటిసిపేట్ చేయడం. చూడ్డానికి తేడా చాలా చిన్నగా అనిపించొచ్చు, కాని దీనివల్ల వచ్చే రిజల్ట్స్లో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇదిగో ఇక్కడున్నట్టే మన ముందు రెండు దారులున్నాయి. ఒకటి, ప్రతిదానికి టెన్షన్ పడుతూ టైం, ఎనర్జీ వేస్ట్ చేసుకునే రియాక్షన్ మార్గం. ఇక్కడంతా స్ట్రెస్సే. ఇంకోటి, ప్రశాంతంగా కంట్రోల్తో దేనికైనా రెడీగా ఉండే యాంటిసిపేషన్ మార్గం. ఇక్కడంతా మన చేతుల్లోనే ఉంటుంది. మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకుంటూనే ఉంటాం. మరి మన ప్రయాణం ఏ దిశలో సాగుతుంది ఆలోచించండి. అసలు ముందుగా ఊహించడం అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. ఎందుకంటే అప్పుడు మనల్ని ఏదీ అంత ఈజీగా సర్ప్రైజ్ చేయలేదు. సమస్యలు పెద్ద మంటల్లా మారకముందే చిన్న నిప్పురవ్వగా ఉన్నప్పుడే వాటిని ఆర్పేయగలుగుతాం. అందులో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మనం ఆల్రెడీ రెండడుగులు ముందుంటాం. ఇదే కదా అసలైన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అంటే. సరే, మరి అంచనా వేసే మైండ్ సెట్ అంటే ఏంటి? అసలు దాని అర్థమేంటి? అది కాదా అనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే ఊరికే భయపడ్డమేనా, లేక అంతకు మించిందేమైనా ఉందా? పదండి దీన్ని ఇంకాస్త డీప్గా చూద్దాం. సో, వ్యూహాత్మక అంచనా అంటే ఏంటంటే, ఇది జ్యోతిష్యం చెప్పడం కాదు, చుట్టూ ఉన్న ప్యాటర్న్స్ని గమనించడం, ఎప్పుడూ ఒక 3-4 అడుగులు ముందు ఆలోచించడం, ఇంకా మన ముందొచ్చే రకరకాల పరిస్థితులకు, అంటే బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ రెండింటికీ పక్కా ప్లాన్స్తో రెడీగా ఉండడం. అంతిమంగా భవిష్యత్తును మనకు కావలసినట్టు మలుచుకునే ప్రయత్నం చేయడమే ఈ స్కిల్. ఇక్కడో చాలా ముఖ్యమైన తేడా ఉంది. అంచనా వేయడమంటే ఊరికే వరీ అవ్వడమో, పారనాయిడ్గా ఉండటమో కాదు. రెండిటికీ చాలా తేడా ఉంది. వరీ అవ్వడం వల్ల మనమేం చెయ్యలేం, చేతకాని వాళ్ళలా ఫీలవుతాం. కానీ అంచనా వేయడమంటే అనలైజ్ చేసి ఒక యాక్షన్ ప్లాన్తో రెడీగా ఉండటం. ఇది మనకు బలాన్ని ఇస్తుంది. అంటే ఇది ప్రిపరేషన్, భయం కాదు. ఈ యాంటిసిపేషన్ మైండ్సెట్కి అంతటికీ మూలం ఒక్క సింపుల్ క్వశ్చనే. అదేంటంటే, తర్వాత ఏం జరుగుతుంది? బాస్, ఈ ఒక్క ప్రశ్నని మనకు మనం ప్రతి సందర్భంలోనూ వేసుకుంటూ ఉండాలి. ఈ చిన్న అలవాటు మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. సరే, బావుంది. మరి ఈ స్కిల్ని ప్రాక్టీస్ చేయడమెలా? ఇది కేవలం థియరీ కాదు, ప్రాక్టీస్తోనే వస్తుంది. ఈ అంచనా వేసే మైండ్సెట్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి ఇప్పుడు మనం 3 సింపుల్ మార్గాల్ని చూద్దాం. ఈ 3 పద్ధతులు ఏంటంటే, 1 ద డైలీ ఫోర్కాస్ట్, 2 ద సినారియో బిల్డర్, 3 ద చెస్ ప్లేయర్. ఈ 3 టెక్నిక్స్ మన యాంటిసిపేషన్ స్కిల్స్ని బాగా షార్ప్ చేస్తాయి. వీటిని మన డైలీ లైఫ్లో చాలా ఈజీగా అలవాటు చేసుకోవచ్చు. అయితే వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటిది డైలీ ఫోర్కాస్ట్. దీనికి ప్రతిరోజు పొద్దున్నే ఒక 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఆ రోజు జరగబోయే ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి. ఉదాహరణకి, క్లయింట్తో మీటింగ్ ఉందనుకోండి. వాళ్లు బహుశా ధర విషయంలో వెనక్కి తగ్గవచ్చు. అప్పుడేం చెయ్యాలి? మన దగ్గర ముందే 3 రకాల ప్రైసింగ్ ఆప్షన్స్ రెడీగా ఉండాలి. లేదా బాస్ స్ట్రెస్లో ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు మన అప్డేట్స్ని వీలైనంత షార్ట్గా, క్లియర్గా చెప్పాలి. ఇలా చిన్న చిన్న విషయాలకు ప్రిపేర్ అవ్వడం వల్ల రోజంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఇక రెండో ప్రాక్టీస్ సినారియో బిల్డర్. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 3 రకాల సినారియోల గురించి ఆలోచించాలి. ఫస్ట్, బెస్ట్ కేస్. అంటే అంతా అనుకున్నట్టు జరిగితే బెస్ట్ రిజల్ట్ ఏంటి, దాన్ని సాధించడానికి ఏం చేయాలి. సెకండ్, లైక్లీ కేస్. అంటే సాధారణంగా ఏం జరగవచ్చు, ఆ రిజల్ట్ మనకు ఓకేనా. ఇక ఫైనల్గా వర్స్ట్ కేస్. అంటే జరగకూడనిది జరిగితే అత్యంత చెత్త ఫలితమేంటి, దాన్ని మనం తట్టుకోగలమా.
ఆ వర్స్ట్ కేస్ని కూడా మనం హ్యాండిల్ చేయగలం అనిపిస్తేనే ఆ డెసిషన్ తీసుకోవాలి. ఇది మనల్ని చాలా రిస్క్ల నుండి కాపాడుతుంది. మూడోది, చెస్ ప్లేయర్ మైండ్ సెట్. ఇది అచ్చం చెస్ గేమ్ లాంటిది. మన ఒక్క మూవ్ గురించే కాదు, దానికి అవతలి వాళ్ళు వేసే మూవ్, ఆ తర్వాత మనం వేయబోయే నెక్స్ట్ మూవ్, ఇలా కొన్ని అడుగులు ముందు ఆలోచించాలి. ఉదాహరణకు జీతం నెగోసియేషన్లో మన మొదటి మూవ్ 1,00,000 జీతం అడగటం. వాళ్ళ రెస్పాన్స్ ఏమని ఉండొచ్చు? వాళ్ళు బహుశా 85,000 ఆఫర్ చేయొచ్చు. అప్పుడు మన నెక్స్ట్ మూవ్ ఏంటి? మార్కెట్ డేటాని చూపిస్తూ 95,000కి ఎలాగైనా ఒప్పించటం. ఇలా ముందుగానే ఆలోచిస్తే గెలిచే అవకాశాలెక్కువ. సరే, ఈ స్కిల్ అంతా బాగుంది, కానీ ఇది మనకు రియల్ లైఫ్లో ఎక్కడ ఎక్కువ ఉపయోగపడుతుంది? కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఇలా ముందుగా అంచనా వేయడమనేది ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు వర్క్ ప్లేస్ పాలిటిక్స్. ఆఫీస్లో జరిగే మార్పులు, కొత్త బాస్ రావడం, బడ్జెట్ కట్స్ ఇలాంటివి మన కెరియర్ని దెబ్బతీయగలవు. కానీ వీటిని ముందుగానే పసిగట్టగలిగితే మన జాబ్ని సేఫ్ చేసుకోవడమే కాదు, ఆ సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే హై స్టేక్స్ నెగోసియేషన్స్ అంటే చాలా కీలకమైన చర్చల సమయంలో మనం ఒక పెద్ద డీల్ ఫైనలైజ్ చేస్తున్నప్పుడు అవతలి వాళ్ల మూవ్స్ ఏంటి, వాళ్ల లిమిట్స్ ఏంటి, వాళ్ల స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ ముందుగానే ఊహించగలిగితేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఫైనాన్షియల్ షాక్స్. మన లైఫ్లో ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. సడన్గా ఉద్యోగం పోవడం లేదా మార్కెట్ క్రాష్ అవడం లాంటివి జరగచ్చు. ఇలాంటి వాటిని ముందుగా ఊహించి ఒక ఎమర్జెన్సీ ఫండ్ని రెడీగా ఉంచుకోవటం మనల్ని, మన ఫ్యామిలీని కాపాడుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే, ఎక్కడ మనం ఈ యాంటిసిపేషన్ స్కిల్ని ఖచ్చితంగా వాడాలి? కెరియర్ మార్పులు, పెద్ద పెద్ద నెగోషియేషన్స్ లాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్లో, ఆఫీస్ పాలిటిక్స్ లాంటి చోట, మన డబ్బు, జాబ్ లేదా పరువుకి సంబంధించిన విషయాల్లో, ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు లేదా కొత్త జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేసే ముందు. ఎందుకంటే ఇలాంటి చోట చిన్న పొరపాటు జరిగినా మనం చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, హోప్ అనేది ఒక స్ట్రాటజీ కాదు. అన్నీ మంచే జరగాలని ఆశించడం కాదు, జరగబోయేదాన్ని అంచనా వేసి దానికి సిద్ధంగా ఉండటమే అసలైన స్ట్రాటజీ. అయితే ఈ కంట్రోల్కి ఫార్ములా ఏంటంటే సింపుల్. ఫస్ట్ మన చుట్టూ ఉన్న ప్యాటర్న్స్ని గమనించడం. సెకండ్, వాటి అర్థమేంటో ఎనలైజ్ చేయడం. థర్డ్, దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్స్తో ప్రిపేర్ అవ్వడం. గమనించడం, విశ్లేషించడం, సిద్ధపడటం, ఈ మూడూ కలిస్తేనే యాంటిసిపేషన్. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన లైఫ్లో పదే పదే ఎదురయ్యే ఒక సమస్య గురించి ఆలోచిద్దామా? అది ఆఫీస్లో బాస్తో మీటింగ్ కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా ఇబ్బంది కావచ్చు. ఈ వారం ఆ సమస్య మళ్లీ రాకముందే దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఒక ప్లాన్ వేసుకుంటే ఎలా ఉంటుంది? రియాక్ట్ అవ్వడం ఆపి యాంటిసిపేట్ చేయడం మొదలుపెడితే ఆ మార్పు మనకే తెలుస్తుంది.